నిన్నటి వరకు విజయవాడను వణికించిన డయేరియా నేడు గుంటూరులో విజృంభిస్తోంది. గుంటూరులో డయేరియా డేంజర్ మిల్స్ మోగిస్తోంది. ఓవైపు కలరా, మరోవైపు డయేరియాతో గుంటూరు ప్రజలు వణికిపోతున్నారు. డయేరియా కేసులు పెరుగుతుండటంతో జీజీహెచ్కు ప్రజలు క్యూ కడుతున్నారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు రోగులతో నిండిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొన్నటి వరకు తురకాపాలెంలో వరుస మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గుంటూరు రూరల్ మండలం తురకాపాలెంలో 4 నెలల్లో 40 మందికి పైగా మరణించారు. తురకాపాలెంలో మరణాలపై మీడియాలో కథనాలు రావడంతో కంటితుడుపు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఓ వారం రోజుల పాటు హడావిడి చేసి ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. మరణాలకు కారణాలు గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ప్రభుత్వం తీరుపై తురకాపాలెం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తురకాపాలెం మరణాలు కళ్ల ముందు కదలాడుతుండగానే గుంటూరులో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా గుంటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా వాంతులు, విరోచనాలతో జీజీహెచ్కు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో జీజీహెచ్లో డయేరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే డయేరియా కేసులు అధికమవ్వడంతో వార్డు నిండిపోయింది. దీంతో రోగులకు సరైన వైద్య సేవలు అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు 146 మంది డయేరియా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 64 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా మరో 84 మంది ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసులన్నీ రికార్డులో ఎక్కినవి మాత్రమే. అనధికారికంగా ఇంకా చాలా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. పాత గుంటూరులో 34 డయేరియా కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో 7 ప్రాంతాల్లో డయేరియా కేసులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. గుంటూరులోని బాలాజీ నగర్, సీతారాం నగర్, నెహ్రూ నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంపత్ నగర్, సంగడిగుంటలో ఎక్కువ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే నీరు తాగడం వల్లే వాంతులు, విరోచనాలు అవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వారం రోజుల నుంచి నగరంలో డయేరియా విజృంభిస్తుంటే కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టకుండా చేతులెత్తేశారు. కనీసం శానిటైజేషన్ కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. అక్కడక్కడ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టులకు పంపించారు. అయితే త్రాగునీరు కలుషితం కాలేదని అధికారులు చెబుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయేరియా ప్రత్యేక వార్డుల్లోకి అధికారులు మీడియాను అనుమతించడం లేదు. మీడియా కవరేజ్ లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డయేరియా కేసులు భారీగా నమోదవుతూ ఉండడంతో విషయం బయటకు రాకుండా ఉండేందుకే మీడియాపై ఆంక్షలు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డయేరియా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. గుంటూరులో ఓవైపు డయేరియా విజృంభిస్తుంటే మరోవైపు కలరా కలవరపెడుతోంది. గుంటూరు నగరంలోనే 3 కలరా కేసులు నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. పాత గుంటూరులో 2, రామిరెడ్డి తోటలో మరో కలరా కేసు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. మరో 8 మందికి ఈకోలి బ్యాక్టీరియా సోకినట్లుగా అధికారులు చెబుతున్నారు. తెనాలి మండలం అంగలకుదురులో మరో మహిళకు కలరా సోకినట్టుగా తేలింది. మొత్తంగా గుంటూరులో డయేరియా, కలరా వ్యాధులు విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. విజయవాడలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పుడు గుంటూరులో కూడా ప్రభుత్వం అదే ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రజారోగ్యాన్ని విస్మరిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.